అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా OnePlus 13 మొబైల్ కొన్నాను. నాది ఓల్డ్ శాంసంగ్ S20 ప్లస్ మొబైల్ 4 years అవుతుంది యూజ్ చేయబట్టి. ఇది అప్పుడప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కానీ హ్యాంగ్ అవుతుంది. అందుకోసమని నేను OnePlus 13 అనేది తీసుకున్నాను. ఈ ఆఫర్లో నాకు మొన్న 50,000కి అయితే వచ్చింది. ఇది యాక్చువల్గా నాకు S25 అల్ట్రా కానీ లేకపోతే 16 Pro Max తీసుకోవాలని నాకు చాలా ఇష్టం ఉండే, కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు, డబ్బులు లేకపోయేసరికి నేనైతే తీసుకున్నా. ఇది ఈఎంఐ పెడదాం అనుకున్నా, బట్ అది డైరెక్ట్ ఫుల్ అమౌంట్ కట్టానంట మా ఫ్రెండ్కు. ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేసి ఎట్లయినా ఇవ్వాలి, అట్లనే మన షాప్ మెయింటెనెన్స్కు కొంచెం ఏదో కష్టాలు ఉన్నాయి మనవి. సరే, ఇప్పుడైతే నేను మీకు బాక్స్ చూపిస్తా, బాక్స్లో ఏమేమి వచ్చినాయో మీకు చూపిస్తా. నేను ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే కనుక 100 వాట్ ఛార్జర్ అని చూపిస్తుంది కదా, చాలా స్పీడ్గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఆల్మోస్ట్ 35 to 40 minutesలో ఛార్జింగ్ ఎక్కుతుంది. అంటే నేను ఎగ్జాక్ట్ టైం చూడలేదు. ఈ సి టైప్ కేబుల్, మన USB to మంచి క్వాలిటీ ఉంది కేబుల్ అయితే. నెక్స్ట్ బాక్స్లో చూద్దాం. OnePlus 13 హజిల్ బ్లేడ్ అండి, చూడండి. నెవర్ సెటిల్, ఇది చాలా ఫేమస్ లోగో. చూసినట్టయితే ఈ వైట్ డబ్బా తీసినా వస్తలేదు అంతే. ఇందులో మాన్యువల్ ఉంటుంది, అయ్యి ఉంటాయి, ఏదో ఉంటాయి కదా, సిమ్ ఎజెక్టర్. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇట్లా పెట్టేద్దాం. ఈ సంగతి చూడండి. ఇప్పుడు నేను మన 5 years ఓల్డ్ శాంసంగ్ ఫోన్ను OnePlusలో లాస్ట్ టైం ఫ్లాగ్షిప్ మొబైల్ OnePlus 13 రెండు కలిపి ఒకేసారి రెండరింగ్, అంటే వీడియో సేవింగ్, అంటే ఎడిట్ చేసిన వీడియోను సేవ్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అనేది ఇప్పుడు మీకైతే లైవ్లో చూపిస్తా. ఎందుకంటే నా పాత ఫోన్ హ్యాంగ్ అవుతుంది, అందుకోసమనే ఇప్పుడు కొత్త ఫోన్ అంటే OnePlus 13 అయితే బుక్ చేసి సేమ్ వీడియో ఇప్పుడు నేను ఒకేసారి ఎక్స్పోర్ట్ చేద్దానా, చూడండి. ఓకే, మనం 4K 30 FPS 200 mbps బిట్ రేట్ అని పెట్టినా రెండు. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇది దాదాపు 10 GB వీడియో. ఓకే, నౌ రెడీ, 1 2 3. ఓకే, జస్ట్ ఇది ఒక్క సెకండ్ లేట్ అనుకుంటా. చూద్దాం రెండు ఏ టైంకి అవుతాయో రెండరింగ్. ఎందుకంటే మనం ఈ వీడియో రెండరింగ్ చేసేయడం, అంటే వీడియో ఎడిట్ చేసిన తర్వాత సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్ కానీ ఇంకేదైనా వర్క్ చేసుకునే వాళ్ళకు ఇది చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. చూడండి, మీరైతే ఇప్పటికే జస్ట్ 10% అయిపోయింది మన OnePlus 13లో. ఇది 3% ఉంది ఇంకా. చూద్దాం. ఆల్మోస్ట్ టైం ఎంత, 4:57 అవుతుంది. సారీ, టైం వచ్చేసి 2:57 అవుతుంది. ఇది 91%కి వచ్చింది. ఇది ఇంకా 39% గానే ఉన్నది. చూడండి, ఇదేమో 93. ఇప్పుడు టైం చూడండి, 3:02 అవుతుంది. అంటే దాదాపు అది 5 minutes అవుతుంది. ఇది OnePlus 13 మొబైల్. చూడండి, OnePlus 13. ఇదేమో శాంసంగ్ ఉన్నది. ఓకే, ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వడానికి వచ్చేసింది ఫోను. ఇది కొంచెం లైట్గా గరం అవుతుంది, ఇది కూడా అంతే లైట్గా గరం అవుతుంది. చూడండి, అయిపోవచ్చింది. 100% డన్. OnePlus 13 ఫినిషింగ్ రైట్ అయిపోయింది, సేవ్ అయిపోయింది. 5 minutesలో అయిపోయింది, ఆల్మోస్ట్ 5 minutesలో అయిపోయింది. ఇది OnePlus 13 అల్ట్రా వైడ్లో నాకు శాంసంగ్ కొంచెం వైడ్గా కనబడతా ఉంది. ఈవెన్ వీడియో క్లారిటీ కూడా చాలా బాగా వస్తుంది. మన శాంసంగే నాకు బెటర్ అనిపిస్తుంది. OnePlus కొన్నప్పుడు కొద్దిగా మంచిగా అనిపించలేదు, కానీ అప్డేట్స్ వచ్చిన తర్వాత వీడియో క్వాలిటీ అయితే బాగా అనిపించింది. ఏదేమైనప్పటికీ నాకు శాంసంగ్ S25 వీడియో క్వాలిటీ అయితే నాకు బాగా అనిపిస్తూ ఉంది. ఇలా మనం వీడియో షూట్ చేసేటప్పుడు, వీడియో ఆన్ చేసినప్పుడు డైరెక్ట్ ఇట్లా ఫ్లిప్ చేయొచ్చు. ఆ ఆప్షన్ దీనిలో OnePlus 13లో లేదు. ఇంకా శాంసంగ్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫీచర్స్, కెమెరా ఫీచర్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి శాంసంగ్లో. ఇదైతే నేను షూర్గా చెప్పగలను. ఇది ఇంకా 60% కాడికి వచ్చింది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 minutes కంటే పైన తీసుకున్నది, 13 minutes అవుతుంది. జస్ట్ ఇది 7 minutes, అంటే హాఫ్ టైంలో అయిపోయింది వీడియో ఎడిటింగ్. OnePlus 13 పర్లేదు, స్పీడ్ బాగానే ఉంది అన్నట్టు. ఓకే, అయిపోయింది.
కంప్లీటెడ్ చూడండి. ఇంకా ఈ ఫోన్ ఉన్న కాంచెలు అయితే నేనైతే ఎలాంటి కాల్ డ్రాప్స్ అయితే నేను చూడలేదు. కాల్ మాట్లాడినప్పుడు కూడా వాయిస్ క్లారిటీ అనేది ఎక్సలెంట్ వస్తూ ఉంది. మళ్ళీ వేరే వాళ్ళకు అంటే నేను అప్పుడప్పుడు అది ఇంకో ఫోన్ చూపిస్తాగండి. ఇది iQZ5 ఫోను. ఇది కూడా పౌచ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది చూడండి iQZ5 ఫోను. దీన్ని కూడా వీడియో కోసమే కొన్న 20,000 పెట్టేప్పుడు. దీని అంత అది లేదు, వెనక స్టిక్కర్ వేయించిన. ఇది తీసేస్తే చాలా కొత్త ఉంటుంది ఫోన్. స్క్రీన్ గార్డ్ కూడా కొంచెం అదే అయిపోయింది. ఇది నేను చూడండి 3 ఫోన్లు iQZ5, OnePlus 13 అండ్ S25 ప్లస్. ఇప్పుడు OnePlus 13 ఉంచుకొని 2 ఫోన్లు అయితే అమ్ముతాను నేను. ఇదైతే 5G ఫోను, ఇది 4G ఫోను, శాంసంగ్ ఫోను. శాంసంగ్ 4G IQ 5G ఫోన్ అన్నట్టు. నాకైతే ఇప్పుడు ఏంటంటే ఇది కూడా బ్యాటరీ బ్యాకప్ ఇప్పటికీ స్టిల్ బాగా వస్తుంది. ఇది ఏంటంటే కొద్దిగా ఓల్డ్ ఫోన్ కాబట్టి నేనైతే ఓన్లీ వీడియో పర్పస్కే వాడేది. ఛార్జింగ్ అనేది 2% ఉంది. నేను ఇంటికాడ ఛార్జర్ మర్చిపోయి వచ్చిన మొన్న. చూడండి ఫన్ టచ్ OS iQZ5, స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్. శాంసంగ్ అండ్ iQZ5 ఈ 2 ఫోన్లు నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తా ఉన్నా. నాకు 2 బాగా అనిపించింది. ఇప్పటి వరకు అయితే ఇక వీటితో నడిపించిన. ఇక 2 ఫోన్లు అయితే అమ్మితే ఇక ఎంతో కొంత డబ్బులు వస్తాయి, మా ఫ్రెండ్కి అయితే కట్టేయాలి. ఇక OnePlus 13 కొనాలనుకునే వాళ్ళు మాత్రం నాకు తెలిసి ఇక ఒప్పో ఫోన్ కొనడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ పరంగా ఇది బాగుంటుంది. OnePlus 13 కావచ్చు, OnePlus 15 కావచ్చు, వీడియో క్వాలిటీ ఓకే. కానీ చాలామంది నేను వీడియోస్ చూస్తూ ఉన్నా కదా, దాంట్లో ఏంటంటే OnePlus 15 కంటే OnePlus 13 బాగుందన్నారు కెమెరా క్వాలిటీ అయితే. నాకు తెలిసినంత వరకు అయితే మీరు వీలైనంత వరకు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే OnePlus 13 తీసుకోండి. లేదా ఇంకా 80,000 70,000 ఉంటే మాత్రం ఖచ్చితంగా శాంసంగ్ S25 అల్ట్రానే తీసుకోండి. శాంసంగ్ S25 అల్ట్రా వీడియో క్వాలిటీ కానీ కెమెరా ఆప్షన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటాయి. ఇంకా దాంట్లో పేరు పెట్టాల్సిన పని లేదు. ఇంకా డబ్బులు ఉండేది ఉంటే కనుక ఐఫోన్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా? యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు అయితే శాంసంగ్ కానీ ఐఫోన్ కానీ సజెషన్ చేస్తా. ఎందుకంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. మీకు శాంసంగ్లో 7 ఇయర్స్ వరకు అప్డేట్స్ వస్తాయి. OnePlus అయితే మన ఐఫోన్ అయితే ఇంకా అన్లిమిటెడ్. ఇక్కడ మీరు 2 ఫోన్లు గమనించండి. ఇది OnePlus 13, ఇదేమో శాంసంగ్ S20 ప్లస్. ఇది అన్నట్టు 2 ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫుల్ బ్రైట్నెస్ తోటి 2 మనం 4K వీడియోస్ చూద్దాం. సేమ్. ఇది నాకు ఇన్ని రోజులు చాలా బాగా అనిపించింది డిస్ప్లే, కానీ ఇది కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే. చూడండి, ఇది OnePlus 13, ఇది శాంసంగ్ S20 ప్లస్. 5 ఇయర్స్ ఫోన్ అయినప్పటికీ చూడండి అవుట్ స్టాండింగ్ ఉంది కలర్ క్వాలిటీ. ఇట్లా 2 ఫోన్లు ఎక్సలెంట్ ఉంది. కానీ నాకు ఎందుకు క్లారిటీ ఇందులో ఉంది అనిపిస్తూ ఉంది. బ్రైట్ కనబడుతుంది డిస్ప్లే, అవుట్ స్టాండింగ్. OnePlus వాళ్ళు కూడా ఓకే బాగానే చేస్తూ ఉన్నారు. బట్ 5 ఇయర్స్ ఫోన్ కూడా ఎక్కడ తగ్గుతలేదు ఇది. కానీ ఇది కొద్దిగా బ్రైట్ కనబడుతుంది OnePlus 13. అంటే ఎండల పైన కూడా చాలా క్లారిటీ కనబడుతుంది ఇది. నేను మళ్ళీ S25 అల్ట్రాకు షిఫ్ట్ అయితే ఇది OnePlus 13 మా వైఫ్కి ఇచ్చేస్తా. ఇప్పుడే ప్రసాద్ అన్న టెక్ వీడియో చూసా. OnePlus అంట కలర్ అంటే ఆక్సిజన్ వాయిస్ పోయి కలర్ వాయిస్ వస్తుందంట, అంటే ఒప్పో వాళ్ళది. నిజంగా ఇది ఒకప్పుడు ఆక్సిజన్ వాయిస్ OnePlus అంటే అవుట్ స్టాండింగ్ అన్నట్టు పీక్ లెవెల్ ఉండే. ఈవెన్ ఐఫోన్ కంటే ఒక్కోసారి సేల్స్లో OnePlus ఎక్కువ సేల్ అయింది. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కొన్నారు అప్పుడు OnePlus ఫోను. ఈ ఫోన్ కొన్నాక చేదు వార్త ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇదేంది యూఎస్లో కానీ లేకపోతే యూరోప్లో కానీ ఈ ఫోన్ అనేది వీళ్ళైతే లాంచ్ చేయట్లేదట. కంప్లీట్గా ఫోన్ అనేది షట్ డౌన్ చేస్తూ ఉన్నారట. ఇది సేల్స్ మన యూఎస్ను యూరోప్లో. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఇంకో కొన్ని కంట్రీస్లో అయితే రన్ అవుతుందట ఫోను. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ ఫోన్ ఇప్పుడు ఆక్సిజన్ వాయిస్ ఉంది కదా, ఇది కలర్ వాయిస్ లాగా మారిపోతుందంట. అంటే ఒప్పో వాళ్ళ బ్రాండ్ ఉంటాయి కదా, అందులో కలర్ వాయిస్ లాగా చేంజ్ అయిపోతారు. దీని జీవితం ఇది అమ్మినా కూడా మనకు డబ్బులు ఎక్కువ వచ్చేటట్లేవు, బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం బీస్ట్. ఒక డబ్బుల విషయంలో తక్కువ అనిపించింది, కానీ దీన్ని కూడా వాళ్ళ కంపెనీ ఖచ్చితంగా మంచిగా అప్డేట్స్ ఇచ్చి మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా. కానీ ఏం చేద్దాం, మన బ్యాడ్ లక్ ఇది. నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేది DJI Action 4 తోటి.
చూస్తున్నారు కదా, అంతవరకేమో ఈ సామ్సంగ్ S20 Plus ఫోన్ ఇది. ఎంత దీని ఇది మొదటిదానికి అమ్ముదాం అనుకున్నా, ఈ డీజే యాక్షన్ దీని సెట్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఇది